స్నానం చేయరా, వెళ్ళరా, వెళ్ళు. ముందు నాకు నీళ్లు పోసే పెద్దమ్మా. వస్తున్నా. అమ్మాయి నీ స్నానం చేయడానికి నేను బాబాయ్. ఎందుకురా? గంగలో స్నానం చేస్తే కలతో గట్టిగా దిగిపోతాను. లేలే, వెళ్ళి తుడుచుకో. ఇక్కడ దాకా వచ్చి గంగలో స్నానం చేయకపోతే పాపంరా. అయితే ఉండు. ఇదేమిట్రా నా చుట్టూ తిరుగుతున్నావు? వినాయకుడు అన్ని నదుల్లో స్నానం చేయకుండా శివుడు పార్వతుల చుట్టూ తిరిగితే పుణ్యం వచ్చిందని పెద్దనాన్న చెప్పాడు. అందుకనే నువ్వే పార్వతీదేవి అనుకుని నీ చుట్టూ తిరిగాను. ఇక నేను స్నానం చేయకపోయినా పుణ్యం వచ్చేసినట్టే. అయితే అన్నం పిల్లని చుట్టూ 3 సార్లు తిరుగు, కడుపు నిండిపోతుంది. నువ్వేంటి మధ్యలో? నేను ఇటుకెళ్ళి వెండి మొక్కుంటా అంతే. ఏమిట్రా ఈ గొడవ? ఇంత పెద్దవాడివై కూడా చెప్పిన మాట వినిపించుకోవేంట్రా? నేను పెద్దవాడిని ఏమిటి? మరి ఇంకా చంటి కుర్రాన్ని అనుకుంటున్నావా? నేను పెద్దనాన్న కన్నా పెద్దవాడినా? చాలా పెద్దవాడివి. మరి పెద్దనాన్న అంత పెద్దవాడితే పెద్దనానికి ఇంకా మీసాలు ఎందుకు రాలేదు? ఓరి బడవా, మీ పెద్దనాన్ననే అడుగు గాని రా. ఆయన్నే అడుగు, ఆయనే చెప్తారు. రారా, మీ పెద్దనాన్ననే అడుగు. ఏమిటోనండి, పిల్లలు గుర్తుకొస్తున్నారు. వాళ్ళమ్మ పోయిన దగ్గర నుంచి వాళ్ళని నా చేతులతోనే పెంచాను. పైగా ప్రతి క్షణం నా కళ్ళల్లో వెతులుతున్నారు. అవును, ఇవాళ సాయి పుట్టినరోజు కదూ? అవునండి. దీర్ఘాయుష్మాన్. ప్రతి పుట్టినరోజున వాడికి నా చేతులతోనే తలంటి స్నానం చేయించేదాన్ని. ఇవాళ వాళ్ళ అమ్మని ఏం బాధపడుతున్నాడో ఏమిటో.